బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. సిట్ అధికారులు శ్రవణ్ ను దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. మరో 3 రోజుల్లో మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న శ్రవణ్ రావు 2 మొబైల్స్ డేటా ఆధారంగా సిట్ విచారణ జరిపింది. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు అని సిట్ ప్రశ్నించింది. ఫోన్ ట్యాపింగ్ కోసం శ్రవణ్ రావు ఇచ్చిన సమాచారంపై సిట్ ఆరా తీసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ ఎవరి ఆదేశాలతో పంపించారని సిట్ ప్రశ్నించింది. ఎస్ఐబి బృందంతో శ్రవణ్ రావుకు ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీసింది. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులకి ఎస్ఐబికి మీడియేటర్ శ్రవణ్ రావు ఉన్నట్టు ప్రాథమికంగా సిట్ గుర్తించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ అయితే ముగిసింది. సిట్ అధికారులు శ్రవణ్ ను దాదాపు 11 గంటల పాటు కూడా సుదీర్ఘంగా చర్చించారు. మరో 3 రోజుల్లో కూడా మరోసారి విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఇటు శ్రవణ్ రావు వద్ద స్వాధీనం చేసుకున్నారు. 2 మొబైల్స్ డేటా ఆధారంగా కూడా ఇటు సిట్ అయితే విచారణ జరిపింది. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటూ కూడా ఇటు సిట్ ప్రశ్నించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ధర అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే శ్రవణ్ కుమార్ ఉన్నారో అతన్ని దాదాపు అధికారులు 11 గంటల పాటు చర్చించారు, ఆయన్ని ఆదేశించారు. కాబట్టి అసలు ఎలాంటి ఆధారాలతో ఇటు అధికారులు శ్రవణ్ రావుని విచారించారు? డీటెయిల్స్ ఏమైనా తెలుసాయి సాగర్? ఎస్ ప్రసన్న, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే శ్రవణ్ రావుని 3 సార్లు సిట్ బృందం విచారించింది. నిన్న 3వసారి విచారించిన సుదీర్ఘంగా 11 గంటలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో 11 గంటల సేపు విచారించిన పరిస్థితి. ఇందులో ప్రధానంగా 3వసారి విచారణలో ఫోన్లు ఏదైతే శ్రవణ్ రావు వాడిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఉప ఎన్నికల సందర్భంగా బై ఎలక్షన్లో వాడిన శ్రవణ్ రావు ఫోన్ల డేటా ఆధారంగా నిన్న దాదాపు 11 గంటలుగా సిట్ అధికారులు విచారించిన పరిస్థితి. అయితే ఈ ఫోన్ల ద్వారా సర్వే చేసినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే చేసిన నివేదికలతో పాటుగా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలన్న అంశాలను, ఆ ఫోన్ నెంబర్లతో పూర్తి సమాచారాన్ని కూడా ఇటు సిటు బృందానికి మీరు పంపించారా, ఎవరికి పంపించారు, ఎవరి ఆదేశాల మేరకు పంపించారు అన్న అంశంపైనే నిన్న విచారణ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో 2 సార్లు సిట్ విచారించిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన అనంతరం మీరు విదేశాలకు వెళ్ళడానికి మీకు ఎవరు సహకరించారు, ఎవరి సలహా మేరకు మీరు విదేశాలకు వెళ్ళారు, విదేశాలకు వెళ్ళిన అనంతరం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ నిందితులను కానీ గత ప్రభుత్వ పెద్దలను కానీ మీరు విదేశాల్లో ఎవరైనా కలిసారా అన్న కోణంలో కూడా విచారణ సాగినట్లుగా కూడా తెలుస్తుంది. నిన్నటి సుదీర్ఘ విచారణలో మొత్తం శ్రవణ్ రావు యూజ్ చేసినటువంటి ఫోన్లలో IMEI నెంబర్ల ఆధారంగా ఎన్ని సిమ్ములు మార్చారు, ఆయా నెంబర్లను కూడా డేటా రికవరీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వాటి ఆధారంగా నిన్న విచారణ కొనసాగిన నేపథ్యంలో మరి ఈ ఆయా నియోజకవర్గాలకు ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులకు సంబంధించిన కావచ్చు, కొన్ని పారిశ్రామికవేత్తలకు, కీలక రాజకీయ నేతల ఫోన్లు కావచ్చు, కొన్ని IT కంపెనీల సంస్థల అధినేతలకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారించిన కోసం ఇలాంటి సంచలన విషయాలు ఈ కేసులో బయటకు వస్తున్న నేపథ్యంలో శ్రవణ్ రావు ఫోన్లోని డేటా అనేది కీలకంగా మారనుంది. అందులో భాగంగానే సిట్ అధికారులు మరోసారి శ్రవణ్ రావుని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు శ్రవణ్ రావు కొన్ని ఫోన్లను మాత్రమే ఆయన వాడినటువంటి దాదాపు గతంలో తన ఇంట్లో సోదాలు చేసిన సందర్భంగా కేసు నమోదైన సందర్భంలో సోదాలు చేసిన సందర్భంగా కొన్ని ఫోన్లను శ్రవణ్ రావుకు సంబంధించిన ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలు వాటి పాస్వర్డ్లు అయితే ఇంకా ఓపెన్ చేయడం లేదు. వాటికి సంబంధించిన పాస్వర్డ్ల విషయంలో అబద్ధాలు చెప్తున్నాడు. కొన్ని ప్రశ్నలకు దాటవేతే ధోరణిగా, ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించింది ఇటు ఎస్ఐబి బృందానికి కీలక సూత్రధారులకు మధ్య మీడియేటర్గా శ్రవణ్ రావు వ్యవహరించినట్లుగా కూడా కొంత ప్రాథమికంగా సిట్ అధికారులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఎవరి ఆదేశాల మేరకు మీరు మీడియేటర్గా వ్యవహరిస్తున్నారు, ఎవరు దీని వెనుక ఉన్నటువంటి కీలక సూత్రధారులు ఎవరు అన్న కోణాల్లో కూడా ఇంకా సిట్ విచారణ చేస్తుంది. అయితే మరికొన్ని ఫోన్లు ఓపెన్ అయితే మాత్రం అందులో ఉన్న డేటా ఆధారంగా కూడా మరికొన్ని కీలక అంశాలు ఈ కేసులో
బయటపడే అవకాశం సాగర్ కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు సంబంధించిన విషయంలో కూడా కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి ప్రసాద్. సాగర్ నిన్న దాదాపు సుదీర్ఘంగా ఇటు 11 గంటల పాటు కూడా అధికారులు శ్రవణ్ రావును విచారించారు. మరొకసారి కూడా ఇటు విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా తెలిసిందా? ఎస్ ప్రసన్న, ఖచ్చితంగా ఆయన యూజ్ చేసినటువంటి రెండోసారి విచారణకు పిలిచిన సందర్భంగా 2 మొబైల్ ఫోన్స్లను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు గతంలో ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లు, ఈ మొత్తం ఫోన్లకు సంబంధించిన వ్యవహారంలోనే ఆయన కీలక డేటా కూడా ఉన్నట్లుగా కూడా తెలుసు. ఎందుకంటే 2 సర్వర్లను, ఒక సర్వర్ మొత్తం శ్రవణ్ రావు ఆధీనంలో ఉండడం, ఆయా సర్వర్ల ద్వారా మీరు ఫోన్ ట్యాపింగ్ SIB బృందానికి మీకున్నటువంటి సంబంధాలు, ఆయా సందర్భంగా ఆర్థికకు సంబంధించినటువంటి సహకారం ఎవరు ఇచ్చారు అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. కీలకంగా శ్రవణ్ రావు ఫోన్లో డేటా ఆధారంగా విచారణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో కొన్ని ఫోన్లను మాత్రమే డేటా రికవరీ చేశారు. మరికొన్ని ఫోన్ల డేటా రికవరీ అనంతరం కూడా విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోసారి సిట్ అధికారులు శ్రవణ్ రావుని విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పైన కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయనను కూడా విదేశాల నుంచి రప్పించి విచారణ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ శ్రవణ్ రావు ఇచ్చినటువంటి డేటా సమాచారం కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సాగర్.